ప్రపంచంలోని ప్రతి కూతురికి తన తండ్రి ఒక హీరో. కానీ నాకు మాత్రం మా నాన్న ఒక విలన్. మా నాన్న ఓ మోసగాడు. మా నాన్న ఒక స్వార్థపరుడు. ఈ తండ్రి లాంటి తండ్రి ఏ కూతురికి ఉండకూడదు. కొందరి గురించి చెవిలో చెప్తే సరిపోతుంది, కానీ ఇతని గురించి కళ్ళ నిండా చూడాల్సిందే. చిట్టి తల్లి, నాన్న చిట్టి తల్లి, చిట్టి తల్లి. ఏంటి నాన్న? చందమామ చందమామ ఎక్కడున్నది? నాన్న కళ్ళ ముందు చెడు నవ్వుతున్నది. చందమామ చందమామ ఎక్కడున్నది? నాన్న కళ్ళ ముందు చెడు నవ్వుతున్నది. పిచ్చివారు నాన్న ఇచ్చినోడు పైనైనా సచ్చే అంత పిచ్చే పెంచుకున్నాడు. సచ్చేదాకా నిన్నే వదలని మొండోడు. దెబ్బ తాకిందారా చిట్టి తల్లి? అవునా ఆంటీ? అయ్యో, మీ నాన్న లేడా? కనిపిస్తలేడు. లేడా ఆంటీ? ఎటువేండ్రా? పొలంకి వెళ్ళాడు ఆంటీ. అవునా? అయినా మీ అమ్మ బతికుంటే నీకు అన్ని కష్టాలు ఉండునారా నానా? మీ అమ్మను మీ నానే సేతులారా చంపుకోనే. అయినా నాకెందుకులే, మీ ఇంటి విషయాలు నాకెందుకులే. చిట్టి తల్లి, పడుకోలేదురా? చిట్టి తల్లి, నువ్వు నాతో మాట్లాడకు. ఏమైందిరా? ఐ హేట్ యు. నువ్వు మా అమ్మని చంపావు. తల్లి లేక తల్లడిల్లకు నా తల్లి రాగా చూసుకుంటాను. గుండె నిండా నింపుకున్నాడు, ఆశలన్నీ సంపుకున్నాడు. పంచపానాను నువ్వే నాన్నే, నాన్నే రన్ని నీకు నేనే చిట్టి తల్లి, ఓ చిట్టి తల్లి. వానే వానే నాన్న ప్రేమే వానేలోన కురిసి మురిసిపోయే పిచ్చివాడే నానే. తల్లి తల్లి ఆగు, టిఫిన్ బాక్స్ పెట్టిన తీసుకుపోరా. సరే ఇటివ్వు. కాదు నాన్న, టిఫిన్ బాక్స్ ఇవ్వడానికి కూడా ఏదో బాంబు వెళ్ళినంత హడావిడి చేస్తావేంది? తల్లి ఒక మాట. ఏంటిది? స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తొందరరా, ఎటుపోకు. అంటే ఏంది? ఓ, స్కూల్ అయిపోయాక 10 మందితో తిరిగేదాని లెక్క కనిపిస్తున్నానా? అది కాదురా తల్లి నా ఉద్దేశం. ఏంది మరి నీ ఉద్దేశం ఏంది? కనిపిస్తాంది కనిపిస్తాంది. కూతురంటే ఎంత నమ్మకమో.
అగో మందలియకుండా పోతుంది. ఏందే బిడ్డ బాగా గరం మీద పోతుంది? అది చిన్నపిల్లరా, అంతా వాళ్ళ అమ్మ పోలిక. ఏమే దగ్గు మళ్ళా మొదలైందా? పాల మీద పట్టి లేదా? ఏమన్నా ఆపరేషన్ చేయించుకోమని ఉంటే డాక్టర్ దగ్గర చేయించుకుంటే అయిపోయిండే కదా. ఆ పైసలు నా బిడ్డ లగ్గం కోసం దాచినాయి. నా పానం ఏమని చెప్పు, 4 రోజులు అటు ఇటు. దాన్ని 5 చేతులు పెట్టినాక నా పానం ఉంటే పోతుంది. ఏమొద్దుది, నేను పెట్టుకుంటా. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఇంకెన్నాళ్ళు ఇలా దొంగచాటుగా కలుసుకుంటాం? తొందరగా పెళ్లి చేసుకోవచ్చు కదా. ప్రేమకి ముహూర్తం అవసరం లేదు, కానీ పెళ్ళికి కావాలి. నీ ముహూర్తం వచ్చేసరికి నాకు 30 ఏళ్ళు దాటేటట్టున్నాయి. అయినా ఇప్పుడు నీకేం తొందర వచ్చింది? అక్కా చెల్ల ఒక్కదానివే కదా. నీకు అర్థం కావట్లేదు సందీప్, నాకు ఇంట్లో నరకం నరకంగా అనిపిస్తుంది. అదేంది, బంగారంలా చూసుకునే మీ నాన్నున్నాడు కదా. నీకు తెలియదు సందీప్, మా నాన్నే నాకు ఒక నరకం. నాకు స్కూల్ కి టైం అవుతుంది, నువ్వు వస్తావా రావా? నీతో మాట్లాడడానికే గుడికి వచ్చింది. దేనికోసం? నీ పెళ్లి కోసం. అయినా గుడికి వచ్చిందే మనశ్శాంతి కోసం, ఆ మనశ్శాంతి కూడా లేకుండా చేస్తున్నావా? అయినా పెళ్ళెప్పుడు చేసుకోవాలో నా బాగా తెలుసు. సరే నేను వెళ్తున్నా, బాయ్. చిటితల్లి, ఏయ్, డ్రెస్ చేంజ్ చేసుకొని తర్వాత కాల్ చేస్తా, ఓకేనా? బాయ్. హ్యాపీ బర్త్డే రే తల్లి, హ్యాపీ బర్త్డే తల్లి. ఏం మంచివయ్యా నువ్వు, బుద్ధుందా నీకు? వయసుకొచ్చిన ఆడపిల్ల ఒంటరిగా రూమ్ లో ఉంటే తలుపు తట్టి రావాలన్న ఇంగిత జ్ఞానం లేదా నీకు? నీ పుట్టినరోజని కేక్ ఏ ఆపు నీ నాటకాలు. ఒకసారి నీళ్ళని, టిఫిన్ అని, కేక్ అని ఎప్పుడు నాకు దగ్గర అవుదామని చూస్తుంటావు. ఈరోజు పుట్టినరోజు కాదు, నీ సచ్చిన రోజు. నిన్ను చూస్తుంటేనే అసహ్యం కలుగుతుంది. ఈ పుట్టినరోజు నాడు నాకు చిన్న సాయం చేస్తావా? దయచేసి నాకు దూరంగా పో. వెళ్ళు, బయటికి వెళ్ళు.
ఎక్కడ పెట్టుకొని పెంచానురా. ఈరోజు అన్న మాటలకి ఈ గుండె ఎందుకు ఆగిపోలేదని చూస్తున్నా. రేపు నాకేమన్నా అయితే చిట్టి తల్లి నువ్వే చూసుకోవాలరా, నువ్వే చూసుకోవాలి. ఏంది ఫోన్ చేసి రమ్మన్నావు? అర్జెంటుగా ఊరు విడిచి వెళ్ళిపోదాం. అంటే లేచిపోదాం అంటున్నావా? అవన్నీ నాకు తెలీదు. అర్జెంటుగా ఎటైనా తీసుకెళ్ళు. లేచిపోయి ఎట్లా బతుకుతాం చిట్టి తల్లి? నువ్వు ఉంటే నేను ఎలా అయినా బతుకుతా. అయినా నాకు మా ఇంట్లో మా నాన్నతో చాలా నరకంగా అనిపిస్తుంది. అర్జెంటుగా నన్ను అయితే తీసుకెళ్ళు. అది కాదు నేను చెప్పేది. నేను విన్నాను అవన్నీ. సరే నువ్వు చెప్పినట్టు నేను వింటా, కానీ నేను చెప్పినట్టు ఒకరోజు నువ్వు నా మాట వినాలి. నువ్వేదంటే అదే, ఫస్ట్ అయితే నన్ను తీసుకుని వెళ్ళు. సరే ఏంటి చిట్టి తల్లి ఇంకా రావట్లేదు, ఏమై ఉంటుంది? నమస్కారం అంకుల్. నమస్తే తల్లి. చిట్టి తల్లి కనబడట్లేదు, కాలు చేతులు ఆడట్లేదు. నీకేమన్నా తెలిస్తే చెప్పు. నాకేం తెలియదు అంకుల్. మేరకు కుచ్పి నయమాలం అంకుల్. తెలిస్తే చెప్పు తల్లి. కన్న తల్లిని కదా, ప్రాణం తల్లడిల్లుతాంది. వయసుకు వచ్చిన కూతురు కనబడకపోతే ఊపిరి ఆడదు తల్లి. చిన్నప్పుడు చిట్టి తల్లికి 6 సంవత్సరాలు అనుకుంటా. ఒకసారి దొంగ పోలీసు ఆడుకుంటూ తప్పించుకుపోతే ఎక్కడికి వెళ్ళిందని చెప్పి పిచ్చని లెక్క తిరిగిన తల్లి. ఈరోజు అది పెద్ద అయింది కదా తల్లి. దొంగ పోలీసు ఆడినట్టు లేదు, ఏ దొంగోడి చేతిలో ఉందని భయం అవుతుంది తల్లి. నా బంగారు తల్లి ఎక్కడుందో తెలిస్తే నీ దండం పెడతా, చెప్పు తల్లి. అంకుల్ మీరు బాధపడకండి. చిటి తల్లి ఎక్కడుందో నాకు తెలుసు. చిటి తల్లి ఒక అబ్బాయిని ప్రేమించింది అంకుల్. ఎలాగైనా సరే వాడితో వెళ్ళిపోతానని పొద్దున్నే చెప్పింది అంకుల్. ఖచ్చితంగా వాడితోనే వెళ్ళుంటుంది అంకుల్. ఈ మాట చెప్పడానికి మీరు తట్టుకుంటారో లేదో అని భయంగా ఉండే అంకుల్. కానీ చెప్పకపోతే నేను తప్పు చేసినట్టు అనిపిస్తుంది. ఓకే జాగ్రత్త అంకుల్. ఉంటా అంకుల్. చిట్టి తల్లి ఆ? ఇది వేసుకో. ఏంటిది? బుర్కా. ఎందుకిది? చెప్పాను కదా ఒకరోజు నేను చెప్పినట్టు వినాలని. మనం ఒక ప్లేస్కి వెళ్తున్నాం, ఇది వేసుకొని రెడీగా. ఏంది సందీప్, ఇక్కడే తీసుకొచ్చా? నేను చెప్పినట్టు 1 గంట వింటాన్నావు కదా, పద. అమ్మో నాకు భయం వేస్తుంది. వెళ్దాంపా. బుర్కాలో ఉన్నావు కదా, నిన్నెవరు గుర్తుపట్టారు. వెళ్ళిపోదాం వెనక్కి. నన్ను తీసుకెళ్ళి ఇక్కడి నుండి. ఈ ఒక్కసారికి నేను చెప్పేది విను, పద. ఇన్ని రోజులు ఇజ్జతగా బతికినాడు. ఈ బిడ్డ చేయబట్టి ఈనాడతో ఇజ్జత్ అంతా బాయ్. గీసువంటి రాత రాసిండు ఆ దేవుడు పాపం. చూసిన వాళ్ళు వచ్చావా? మూర్తి ఎట్లా కూలబడ్డాడు. బిడ్డ బిడ్డ అని ఉన్నన్ని రోజులు పానమూల చూసుకున్నాడు. దవాఖానల డాక్టర్లు తల్లి పానమా బిడ్డ పానమా అని అంటే
తన ప్రాణానికి ప్రాణమైన భార్యని వదులుకొని బిడ్డే కావాలన్నాడు పిచ్చోడు. బిడ్డ చూసినవా ఎట్లా చేసిపోయిందో. బడికి పోయి పాఠాలు నేర్పవే బిడ్డ అంటే ప్రేమ పాఠాలు నేర్చుకొని పోయింది. పాపం ప్రాణం మీదకి వచ్చాయి. ఆపరేషన్ చేసుకో అయ్యా అంటే ఆ పైసలు నా బిడ్డ పెళ్లికి కావాలన్నాడు పిచ్చోడు. పాపం గిసువంటి రాత రాసిండు ఆ దేవుడు. పాపం నేనేం పాపం చేసిన చిట్టి తల్లి, ఊరంతా నన్ను అంటాను. ఈ నానంటే ఎందుకు రానికి ఇంత కోపం? నేనేం తప్పు చేసిందని నన్ను ఇంత అన్యాయం చేసినావు తల్లి. నాకు అర్థమైతే లేదురా ఇప్పటికి కూడా. నేనేం తప్పు చేసిందని నాకు ఇంత శిక్ష చేసిపోయినావు చెప్పు. నాకు తెలియక ఏదో తప్పు చేసిన తల్లి, అందుకే నువ్వు వెళ్ళిపోయినవరా నా దగ్గర నుంచి. నాతో అయితే లేదురా తల్లి. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించురా. ఎందుకు నాన్న, ఎందుకు ఈ చిట్టి తల్లంటే ఇంత పిచ్చి ప్రేమ నీకు? ఇన్ని రోజులు నువ్వు చూపించిన ప్రేమ అర్థం చేసుకోలేని పాపిష్టి దాన్ని నాన్న నేను. నేను తప్పు చేశానన్నా, నన్ను క్షమించు నాన్న, నన్ను క్షమించు. లేచిపోయిన తర్వాత అక్కడ జీవితం బాగుంటుంది అనుకున్నా, కానీ లేచిపోయాక కుటుంబం యొక్క పరువు పోతుందని అనుకోలేనన్నా. నాన్న నేను తప్పు చేశానన్నా, నేను వచ్చేసానా? నీ చిట్టి తల్లి వచ్చేసింది నాన్న. లేనానా, లేనానా? చందమామ ఎక్కడున్నది? నాన్న కళ్ళ ముందు చూడు, నవ్వుతుంది నాన్న, నవ్వుతుంది నాన్న. లేనానా, లేనానా? చందమామ ఎక్కడున్నది? నాన్న కళ్ళ ముందు చూడు, ఏడుస్తుంది నాన్న, ఏడుస్తుంది నాన్న. లేగు నానా, లేగు నానా, లేగు నానా, నీ చిట్టి తల్లి నాన్న, లేగు నానా. పిచ్చివారు ఏనాన్న ఇచ్చినోడు పైనైనా సచ్చే అంత పిచ్చే పెంచుకున్నాడు. సచ్చేదాకా నిన్నే వదలని మొండోడు. అవును, మా నాన్న మోసగాడు. ఈ చిట్టి తల్లితో చివరి వరకు ఉంటానని మధ్యలోనే తన ప్రాణాలు వదిలిన మోసగాడు. అవును, మా నాన్న స్వార్థపరుడు. ఈ చిట్టి తల్లి ప్రేమ తనకు మాత్రమే దక్కాలి అనుకున్న స్వార్థపరుడు. గర్వంగా చెప్తున్నాం, మా నాన్న లాంటి నాన్న ఈ ప్రపంచంలో ఏ కూతురికి ఉండడు. పిచ్చిగా ప్రేమించే ఇలాంటి తండ్రులను ప్రేమ పేరుతో గడప దాటి పిచ్చివాళ్లుగా మారుస్తున్న నాలాంటి చిట్టి తల్లులు ఇకనైనా మారుతారని ఆశిస్తూ, పిచ్చివారు ఏనాన్న ఇచ్చినోడు పైనైనా సచ్చే అంత పిచ్చే పెంచుకున్న